హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఈరోజు అయితే సండేలే అండి. ఇంకా నేను మా ఆయన అయితే పోయి చేపలు అయితే తీసుకొచ్చేస్తున్నాము. ఇంకా మా అమ్మ అయితే క్లీన్ చేస్తుంది, అదే చూపిస్తుంది చేపలు తీసుకొచ్చినాము అని చెప్పేసి. ఇంకా క్లీన్ చేసాకైతే ఒక గిన్నెలో అయితే వేస్తున్నాంలేండి. ఇంకా ఈ వీడియోలో వచ్చేసి ఫేస్ ఏం చూపించలేదులేండి, కొంచెం హెల్త్ బాగలేదు. పొద్దున్నే బాగానే ఉన్నాను, ఇంకా ఇప్పుడు సాయంత్రం వాయిస్ ఇస్తున్నాను కదా, అనుకున్నట్లు ఎక్కువ అయిపోయిందిలేండి. అందుకని ఇంకా ఫేస్ ఏం చూపించలేదు. ఇంకా చేపలు అయితే 2-3 సార్లు అయితే బాగా అయితే కడుక్కొని అయితే వచ్చేస్తున్నాము. ఇంకా మా అమ్మ అయితే 1 కేజీ అయితే సారు కర్రీ, ఇంకొక కేజీ అయితే ఫ్రై అయితే చేస్తుంది. ఇంకా మసాలాలు అన్నీ రెడీ చేసుకొని అయితే కొద్దిగా కోల్డ్ అయితే ఎక్కువ అయిపోయింది. పొద్దున్నే బాగానే ఉన్నాను, కొంచెం పర్వాలేదు. ఇప్పుడైతే ఎక్కువ అయిపోయింది. వాయిస్ కూడా ఇచ్చాకైతే లేదు, ఇంకా వ్లాగ్ వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాయిస్ అయితే ఇస్తున్నాను, ఏమనుకోకండి. ఇంకా వీడియో అయితే చూసేయండి. కారం పొడి 3 టీ స్పూన్లు. మనకి ఎంత కావాలో అంత కారం, ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ కావాలంటే తక్కువ. ధనియాల పొడి, అలాగే కొద్దిగా చికెన్ మసాలా వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. కొద్దిగా పసుపు, అలాగే కొద్దిగా గరం మసాలా, కలర్ కొద్దిగా ఉప్పు, కొద్దిగా సగం కొద్దిగా టేస్టింగ్ సాల్ట్ వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదులేండి. ఇప్పుడు అన్ని బాగా అయితే కలుపుకోవాలి. ఇది తినుకుంటే ఎట్లా ఏదో ఒక రకంగా ఉంటుంది. ఆదివారం ఏమి చేసుకుంటే అలవాటు అయిపోయింది. ఆదివారం ఆదివారం తిని ఇంకా చేపలు తెప్పించుకున్నాం. ఇలా బాగా కొట్టించుకున్నాను. అయితే అన్నీ కలిపేసి చూడండి. మా అమ్మ అయితే మసాలాలు అయితే అన్ని దానికైతే పెట్టేసింది. ఇంకా ఇదైతే కొంచెం అయితే ఫ్రిడ్జ్లో పెడతాను, బాగా మసాలా అయితే పడుతుంది. ఇంకా అంతేకి ఇంకా సార్ అయితే ఫిష్ది కర్రీ అయితే చేస్తుందిలేండి మా అమ్మ. నాకు కూడా పరిచయం అయిపోయింది, ఈరోజు బాగా తినాలి ఫిష్. మా అమ్మ అయితే రెడీ చేసుకొని చూడండి కర్రీకి అయితే, ఫిష్ కర్రీకి అయితే. ఇంకా చేపలు ఉన్నాయి దీంట్లో. ముందుగా అయితే నూనె అయితే వేసింది, నూనె ఆవాలు అయితే వేసింది. ఇంకా చింతపండు అయితే నానబెట్టుకుంటుంది. ముందే నానబెట్టాల్సి ఉండే, మర్చిపోయింది. ఒకవైపు అయితే అన్నానికి అయితే పెట్టినాను. ముందుగా అయితే కొద్దిగా కరివేపాకు, అలాగే ఎర్రగడ్డలు అయితే వేసుకుంటాను. తీసినాను ఫిష్ కర్రీ కూడా తీసినాను. ఎవరైనా చూసుకున్నాను ఉంటే చూడండి, పోయి బాగుంటుంది. షార్ట్ కూడా తీసినాను, ఫుల్ వీడియో కూడా తీసినాను. సూపర్గా ఉంటుంది అబ్బా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు, ఇంకా అది పచ్చి వాసన అంతా బాగా పోవాలండి, అంతవరకు ఫ్రై అయితే చేసుకోవాలి. ఆ తర్వాత టొమాటోలు అయితే వేసుకోవాలి. ఇంకా ఒకవైపు అయితే అన్నానికి అయితే పెట్టేస్తున్నాను, గంజి కూడా ఉంచేస్తున్నాను. ఇంకా కొద్దిగా అయితే పసుపు, ఇంకా బాగా అయితే ఫ్రై అయినాలండి టమోటాలు అయితే. ఇంకా ధనియాల పొడి కొద్దిగా 2 స్పూన్లు, కొద్దిగా కారం పొడి, కారం కూడా అంతే మనకి ఎంత కావాలంత చూసి వేసుకోవాలి. కారము ఎక్కువ తినేట్లుంటే ఎక్కువ వేసుకోండి, తక్కువ తినేట్లుంటే తక్కువ వేసుకోండి. మేమైతే ఎక్కువ తింటాం కదా, ఇంకా మా అమ్మ అయితే ఎక్కువ వేసిందండి. ఇంకా
ఫిష్ కర్రీ మసాలా. ఇది 10 రూపాయల ప్యాకెట్ అండి. మొత్తం మీద వేసుకుంటాను కేజీ ఫిష్కి. చూడండి, ముందుగా నానబెట్టుకున్న చింతపండు గొజ్జు అయితే వేసుకోవాలి. ఇక మనం స్టార్ట్ చేస్తున్నామంటే ఒక 10-15 నిమిషాల ముందు అయితే నానబెట్టుకోండి చాలు. ఇక గుజ్జు అనేది వస్తుంది మనకి. నీళ్ళు వేయాలా? నీళ్ళు వేయకూడదు. ఇది చింతపండు గొజ్జులోనే చేపలు కర్రీ చేసుకున్నాను. నీళ్ళు వేయకూడదు. చింతపండు గొజ్జు వేస్తాం కదా, సరిపోతుంది. ఇంకా చింతపండు ఉంది, కొద్దిగా పిసికి కొద్దిగా వేస్తాను. నీళ్ళు వేయను. దాంట్లోనే కొద్దిగా నీళ్ళు వేసి ఇంకా పిసికేసి అట్లా వేస్తారంట. సూపర్గా ఉంటుందబ్బా. గట్టిగా నీళ్ళుగా చేసుకోకూడదు, బాగుండలేదు. గట్టిగా ఉండాలి. ఇది ముద్దకైతే ఇంకా సూపర్గా ఉంటుంది. ఇంకా చూడండి, కొద్దిగా నీళ్ళు వేసి దాంట్లోనే ఇంకా పిసికి వేస్తాను మా అమ్మ. ఒక 10 నిమిషాలు ఉడకాలండి. ఉడకాక బాగా కలిదిప్పుకోనాలా. నీళ్ళు వేయకూడదు, ఇంతే ఉండాలి. ఇక ఇందులోనే ఇప్పుడు చూసుకోనాలా, ఉప్పు కారం తక్కువ ఉందో ఎక్కువ ఉందో చూసి వేసుకోండి. నీళ్ళు వేయకూడదా కొంచెం కూడా? నీళ్ళు చారుకైతే నీళ్ళుగా చేసుకోవచ్చు, చేపల పులుసుకైతే. ఇది చేపల కర్రీ కదా, గట్టిగానే ఉండాలి. చేపలు చారు అయితే నీళ్ళు ఎన్నైనా వేసుకొని నీళ్ళుగా చేసుకుంటే చాలా బాగుంటుంది ముద్దలోకి, అన్నంలోకి. ఇది కర్రీ కాబట్టి గట్టిగానే ఉండాలి. ఇది ఇప్పుడే ఉప్పు కారం చూసుకోనాలండి. అన్నం కూడా అయిపోయింది. పెనం పెడుతున్నాయి పక్క. సరిపోయింది అంతా. లాస్ట్గా కొత్తిమీర చల్లి ఒక్కసారి అలా కలిదిప్పుకొనేయాలా. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది, తుమ్ములు వస్తుంది మాకు. ఘాట్ నాకు కూడా పరిచయం ఎక్కువైపోయిందిలేండి. ఈరోజు బాగా తినేస్తాను చేపలు అయితే. చేపలు తింటే తగ్గుతుందా పరిచయము? చేపలు కదా తగ్గుతుందంట చేపలు తింటే. మాహిర్ కూడా బాగా తినిపించేస్తాను. ఎక్కువ అయిపోయింది మాహిర్ కూడా పరిచయం. పరిచయం అంతా పారిపోతాడు. తగ్గేం లేదు, పరిచయం ఎక్కువైపోయింది. ఇంకా 10 నిమిషాలు అయితే బాగా ఉడకాలి. ఉడికిందా? ఉడికింది. ఇప్పుడు వేసుకొనేస్తాము చేపలు. కేజీ చేపలు అండి ఇవి. కేజీ ఫ్రైకి, కేజీ పులుసుకి. పులుసు కాదు, కర్రీ. పులుసు అనేదే వస్తుంది. ఇంకా మనం వేసినాక బాగా కలిదిప్పకూడదండి. ఒకసారి కలిదిప్పుకొని మూసి పెట్టేయాల. మళ్ళీ విరిగిపోతాయి అవి. అందుకని మనకి షేప్ అనేది బాగా రాదు. ఇంకా ఒకవైపు అయితే పెన్ను అయితే పెడతాను. ఫ్రై తీసుకొస్తాను నేను. ఫిష్ చూడండి, బాగా పెట్టింది మసాలా. ఇక్కడ పెట్టేసి
మా అమ్మకైతే ఇస్తాను పోయి. పెన్ను అయితే వేడెక్కితే ఇంకా వేసేది. ఇంకా మాహిర్ అయితే బయట ఉన్నాడు లేండి, ఆటలాడుతున్నాడు. వాళ్ళ ఇంట్లో అయితే ఉన్నాడు. ఇంకా మా ఆయన అయితే పల్లీలు తెచ్చిండే, శనగిత్తనాలు. శనక్కాయలంట. నిన్నే తెచ్చిండేలేండి శనగిత్తనాలు, శనక్కాయలు. भूख लग रहा है। माहिर गुड़ेगा तिनले। माहिर तुझे क्या हुआ माहिर? सर्दी बुखार। बोल सर्दी होगा अंदर की पड़िशమైందండి तग्गु पड़िशमु जुड़ी वैसा नहीं करना, छिनकना अभी ज्यादा हो जाता है। पेन అయితే పెట్టి టైం వచ్చేసి ఎంతో తెలియదు చూడాలి. టైం 11 గంటలండి కరెక్ట్గా. హ్యాపీ సండే అందరికి. ఆకులు ఎత్తుకుంది. కొత్తిమీర కడ్లేసి నన్ను బాగా గమ్మనాలని ఇంకైతే ఫ్రై రెడీ చేస్తాం. Much later. అన్నం అయితే అన్నము అయింది, ఫిష్ కర్రీ కూడా అయింది, ఇంకా ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది. ఇంకా తినేస్తాను అబ్బా. రండి అబ్బా తిన్నాము. అందరికీ హ్యాపీ సండే. మాహిర్ హ్యాపీ సండే. హ్యాపీ సండే.